హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ ఎంఐ బ్యాటరీ ట్రేడ్ డౌన్ చేస్తున్నాము. అంటే బ్యాటరీ మొత్తం ఓపెన్ చేసి బ్యాటరీ లోపల ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రెడ్మీ కానీ, ఎంఐ కానీ, పోకో కానీ లిథియం లయన్ పాలిమర్ బ్యాటరీస్ ఏ విధంగా ఉంటాయి, దాని లోపల ఏ విధంగా ఉంటుంది, అసలు బ్యాటరీలో ఏముంటుంది అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీరు పూర్తిగా ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే బ్యాటరీకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది చూడండి. అది మైనస్, ఒక సైడ్ వచ్చేసి మైనస్, ఒక సైడ్ వచ్చేసి ప్లస్. దానివల్లే మనకు ఛార్జింగ్ ఎక్కడం అనేది జరుగుతుంది, ప్లస్ మైనస్ ఉండడం వల్లే. ఇప్పుడు మనం దాన్ని ప్లస్ మైనస్ ఏదైతే ఉందో దాన్ని అసలు బ్యాటరీ లోపల ప్లస్ మైనస్ ఎక్కడ ఉంటుంది, అది కనెక్షన్ ఈ లోపల ఎక్కడ ఉంటుంది అన్నది మనం చూద్దాము. అసలు బ్యాటరీ లోపల ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది అన్న టాపిక్ కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఛార్జింగ్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకుందాము. చూడండి, ఒక సైడ్ కట్ చేసాను, రెండు సైడ్లు కట్ చేసాను. అది ఛార్జింగ్ స్ట్రిప్ అన్నమాట. ఇప్పుడు మనం బ్యాటరీ లోపల ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ అయితే కింద బ్యాటరీకి ఒక లేయర్ లాగి ఇచ్చాడు, అంటే బ్యాటరీ ఓపెన్ కాకుండా స్టిక్కర్ అని చెప్పుకోవచ్చు. అది తీస్తున్నాను, అది కొంచెం హార్డ్గా ఉంది. అది ఆల్రెడీ మొబైల్లో నుంచి రిమూవ్ చేసిన బ్యాటరీ ఫ్రెండ్స్. అది అంటే అది డ్యామేజ్ అయింది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు అని చెప్పడం వల్ల అది బ్యాటరీ తీసింది. ఒక సైడు కట్ చేసుకుందాం బ్యాటరీని. ఒక సైడ్ కార్నర్గా, ఒక సైడు ఎక్స్ట్రాగా వచ్చి ఉంటుంది, ఆ ఎక్స్ట్రా పాయింట్ కట్ చేసుకున్నాము. నేనైతే ఒక సైడు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. చిన్నగా ఒక సైడ్ పైన లేయరు ఓపెన్ చేశాను, ఓపెన్ చేసుకున్నాను చూడండి. బ్లాక్ లేయర్ పైన ఒకలాగుంది, లోపల వైట్ కలర్లో ఒకలాగుంది చూడండి. పైన బ్లాక్ లేయర్ వచ్చేసిన తర్వాత లోపల ఈ విధంగా ఉంది బ్యాటరీ. ఇప్పుడు మెయిన్ లోపల బ్యాటరీ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. లేయర్ తీస్తా ఉంటే కొంచెం కట్ అయిపోయింది, అంటే డ్యామేజ్డ్ బ్యాటరీ కదా, దానివల్ల కట్ అయింది చూడండి. లేయర్స్ చాలా పలసంగా ఉన్నాయి, అందుకని చెప్పి ముక్కలుగా అయింది. అయినా నేను పూర్తిగా మీకు లేయర్ మొత్తం వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తాను. బ్యాటరీకి 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఈ లేయరు, ఇంకోటి పైన వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఆ లేయర్ అన్నమాట. చూడండి, వైట్ కలర్లో ఉంది చూసారా, ఆ లేయరు. అండి ఓపెన్ చేస్తున్నాను. అంటే రెండు విడివిడిగా తీద్దాం అంటే రావట్లేదు, అందుకని చెప్పి ఒకే లేయర్గా తీస్తున్నాను. చూడండి, అక్కడ డ్యామేజ్ అయి ఉంది బ్యాటరీ, దానివల్ల బ్యాకప్ రావడం అనేది తగ్గినట్టుంది కస్టమర్కి, అందుకని చెప్పి బ్యాటరీ తీసేసి రీప్లేస్ చేయడం అనేది జరిగింది. చూడండి, లేయర్ తీస్తున్నాను. చూడండి, తీస్తా ఉంటే లేయర్ వస్తానే ఉంది అండి. అంటే అక్కడ డ్యామేజ్ అయింది కాబట్టి ఫుల్గా లేయర్ రాలేదు. అయినా మీకు ట్రై చేస్తాను లేయర్ మొత్తం వచ్చేలాగా. అసలు బ్యాటరీ లోపల ఏ విధంగా ఉన్నది అన్నది మీకు చూపిస్తాను చూడండి. తీస్తా ఉంటే లేయర్ వస్తానే ఉంది. మీరు బాగా గమనించండి, లేయరు ఓపెన్ అవుతా ఉంటే బ్యాటరీ సైజు కూడా మనకు తగ్గుతుంది చూడండి. తగ్గింది. లోపల ఏముంది చూద్దాం. ఓకే, కొంచెం హార్డ్గా ఉంది, అయినా తీసేదానికి ట్రై చేస్తున్నాను. ఆ వైట్ కలర్ లేయరు కొంచెం స్టక్ అయినట్టుంది, దాన్ని మనం కట్ చేసి తీద్దాము. కట్ చేస్తున్నాను, కట్ చేసేసాను అండి. మొత్తం అయితే
బ్యాటరీ ఈ విధంగా ఉంటుంది. లోపల లిథియం బ్యాటరీస్ అనేవి ఈ విధంగా వస్తాయి. బ్యాటరీ మొత్తం లేయర్సే ఫ్రెండ్స్. చూడండి, ఆ 2 వచ్చేసి ప్లస్ మైనస్ అనమాట. కాపర్ లేయర్ ఉంది. నేను తీసిన లేయర్లో 2 లేయర్స్ ఉన్నాయి అనమాట. 2 తీస్తున్నాను చూడండి. అంటే 2 వచ్చేసి లేయర్ అయితే చాలా పొడుగ్గా ఉంది. ఆ లేయర్ని బట్టి మనకు ఎంఏహెచ్ బ్యాటరీకి సెట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఒక 1 మీటర్ ఉండొచ్చు లేయరు. ఇంకో 1 మీటర్ గాని ఉంటే బ్యాటరీ ఎంఏహెచ్ పెరగడం అనేది ఉంటుంది. 5000 ఉండొచ్చు, 6000 ఉండొచ్చు. అలా లేయర్ వల్ల బ్యాటరీ ఎంఏహెచ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. చూడండి, అది నెగెటివ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పాజిటివ్ లేయరు. ఆ లేయర్స్ వల్లే మనకు బ్యాటరీ బ్యాకప్ రావడం అనేది జరుగుతుంది. చూడండి, మొత్తం లేయర్సే బ్యాటరీ మొత్తం. ఆ లేయర్స్ వల్లే మనకు బ్యాటరీ ఎంఏహెచ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అది మైనస్ ప్లస్. ఆ స్ట్రిప్లో మొత్తం బ్యాటరీ బ్యాకప్ కంట్రోలింగ్, ఓవర్ వోల్టేజ్ రావడం మొత్తం ఆ స్ట్రిప్లోనే కంట్రోలింగ్ ఉంటుంది. అక్కడ ఐసీ కూడా ఇచ్చారు. ఆ ఐసీ కంట్రోల్ చేయడం జరుగుతుంది.